ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ప్రాచీన స్వభావం. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చూసినట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. ఆజ్ఞాతిక్రమమే పాపము. మనుషులు దేవుని ఆజ్ఞను మీరడం వలన పాపం చేసి మరణాన్ని పొందుకున్నారు. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని చెప్పబడిన ప్రకారం మనుషుల్లో చెడు అనేది నరాన్ని జీర్ణించుకుపోయింది. రక్తం చెడిపోతే దాన్ని తీసేసి మంచి రక్తం ఎక్కించడానికి వీలు పడుతుంది. కానీ గుండె జబ్బు ఉంటే గుండెను కూడా మార్చొచ్చు. కానీ చెడిపోయిన హృదయాన్ని తీసి మంచి హృదయాన్ని మార్చడం మనుషుల వల్ల మాత్రం కాదు. హృదయాలను పరిశీలించే దేవుడు మాత్రమే నూతన హృదయాన్ని ఇవ్వగలడు. పంది బురదలో పడుకొని ఎంత సుఖంగా ఉంటుందో మనుషులు పాపపు జీవితంలో అంత సుఖపడుతుంటారు. తాగి తందనాలాడటం, విచ్చలవిడిగా తిరగడం, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, మోసము అనే బురదలో పొరలాడుతూ ఉంటారు. ఇలాంటి చెడ్డ అలవాట్లతో ఉన్న మన స్వభావం మార్చుకొని నూతన స్వభావం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనుషులు సంతోషంగా జీవించాలని ఏర్పరిచిన మార్గంలో ఉంటే మనుషులకు ఎలాంటి కష్టాలు, బాధలు లేకుండా జీవించేవారు. అలా కాకుండా తాత్కాలికమైన సుఖాన్ని పొందడానికి సాతాను వేసిన మార్గంలో ఉంటే దాని అంతం నరకప్రాయంగా ఉంటుంది. ఈ లోక ఆశల యొక్క ప్రభావం మన మీద ఉన్నంతకాలం మనం నూతన స్వభావం అనేది పొందలేం. ఈ లోక ఆశల నుండి బయటపడాలంటే మనలో వాక్యం ఉండాలి. ఎందుకంటే అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, దేవుని వాక్యం సజీవమై బలం గలదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపుల ఆలోచనలను శోధించుచున్నదంటూ, ఈ లోకంలో మన జీవన సంబంధమైన ఆశలతో ఉండి వాక్యం ధ్యానించలేనంతగా అన్నీ సమకూర్చుకునే పనిలో ఉంటే మనం మారాలనుకున్నా మారలేం. మనం మారినంతకాలం మన హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2